ఆకాశాన్ని తాకిన కల. హర్యానా రాష్ట్రంలోని కర్నల్ అనే చిన్న పట్టణంలో 1962లో ఒక చిన్నారి జన్మించింది. ఆమె పేరు కల్పనా చావ్లా. చిన్నప్పట్నుంచే ఆమెకు ఆకాశమంటే చాలా ఇష్టం. రాత్రివేళ ఆకాశంలో మెరుస్తున్న నక్షత్రాలను చూస్తూ నేను కూడా ఒకరోజు ఆకాశంలో ఎగరాలి, అంతరిక్షానికి వెళ్ళాలి అని కలలు కనేది. పాఠశాలలో ఆమె చాలా కష్టపడి చదివేది. విమానాలు ఎలా ఎగురుతాయి, రాకెట్లు ఎలా అంతరిక్షానికి వెళ్తాయి అనే విషయాలపై ఆమెకు ఎక్కువ ఆసక్తి ఉండేది. అందుకే పెద్దయ్యాక ఏరోనాటికల్ ఇంజనీరింగ్ చదవాలని నిర్ణయించింది. ఆమె పంజాబ్ ఇంజనీరింగ్ కాలేజ్లో ఇంజనీరింగ్ చదివింది. కానీ ఆమె కల ఇంకా పెద్దది. అందుకే మరింత చదువుకోడానికి ఆమె యునైటెడ్ స్టేట్స్కు వెళ్ళింది. అక్కడ ఆమె ఉన్నత విద్య పూర్తిచేసి అంతరిక్ష పరిశోధనలో పనిచేయడం ప్రారంభించింది. తర్వాత ఆమె నాసాలో అంతరిక్ష యాత్రికురాలు, ఆస్ట్రోనాట్గా ఎంపికైంది. ఇది ఆమె జీవితంలో గొప్ప విజయము. 1997లో ఆమె మొదటిసారి STS-87 మిషన్ ద్వారా అంతరిక్షానికి వెళ్ళింది. ఆ సమయంలో భారతదేశం మొత్తం గర్వంతో ఆమెను చూసింది. మన దేశపు అమ్మాయి అంతరిక్షంలో అని అందరూ ఆనందించారు. 2003లో ఆమె మళ్లీ అంతరిక్ష యాత్రకు వెళ్ళింది. అది STS-107 మిషన్. ఈ ప్రయాణం కోసం ఆమె స్పేస్ షటల్ కొలంబియాలో బయల్దేరింది. 16 రోజులపాటు అంతరిక్షంలో పరిశోధనలు చేసింది. కాని తిరిగి భూమికి వస్తున్నప్పుడు ఒక ప్రమాదం జరిగింది. 2003 ఫిబ్రవరి 1న స్పేస్ షటల్ కొలంబియా దురదృష్టవశాత్తు కూలిపోయింది. ఆ ప్రమాదంలో కల్పనా చావ్లా మరియు ఆమెతో పాటు ఉన్న అంతరిక్ష యాత్రికులు అమరులయ్యారు. కాని కల్పనా చావ్లా పేరు మాత్రం ఎప్పటికీ చరిత్రలో నిలిచిపోయింది. ఒక చిన్న పట్టణంలో కలలు కనిన అమ్మాయి ప్రపంచానికి పెద్ద ప్రేరణగా మారింది.